ఒలి చేసేదే లఫంగి పని, పైగా ప్రజల మీద పెత్తనం చేయాలనుకున్నాడు ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఒలి. సుప్రీంకోర్టు తీర్పును అడ్డు పెట్టుకుని మొత్తం 26 యాప్లకు పైగా బ్యాన్ చేసేశాడు. మా దేశంతో ఈ కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, కేంద్ర కమ్యూనికేషన్ శాఖల దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ బ్యాన్ చేసేశారు. వాస్తవానికి తమ అవినీతిని నిలదీస్తున్న యువతను కంట్రోల్ చేసేందుకు అన్ని బ్యాన్ చేసింది నేపాల్ ప్రభుత్వం. వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్, స్నాప్చాట్, లింక్డ్ఇన్, వీచాట్, డిస్కార్డ్, రెడిట్, పింట్రెస్ట్, థ్రెడ్స్, సిగ్నల్, కోరా, క్లబ్ హౌస్, ఎక్స్, రంబుల్ ఇలా దాదాపుగా 26 యాప్లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటికే కాక మీదన్న యువకులు రోడ్ల మీదకొచ్చి ఆందోళనలు మొదలు పెట్టారు. జంజీ యువత అవినీతికి వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టిందని బ్యానర్లు తయారు చేసేశారు. మరీ ముఖ్యంగా నెపో బేబీస్ కు మేము వ్యతిరేకం అంటూ ఆందోళనలు మొదలైపోయాయి. నాయకుల పిల్లలు అలాగే చుట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రతరం చేశారు. అయితే తుపాకులతో బెదిరిస్తే భయపడతారని ముందనుకున్నాడు ప్రధాని ఒలి. ఏకంగా సైన్యాన్ని రంగంలోకి దించాడు. మొదట రబ్బర్